హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రాసన్ ఫిలిమ్స్. ఈరోజు మనం కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. కాంతారా ఫస్ట్ పార్ట్ వచ్చిన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ మూవీ మళ్ళీ రిషబ్ శెట్టి తన యొక్క మార్కు చూపించడా లేదా అనేది ఆడియన్స్ ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ అండి. ఈ మూవీ విషయానికి వస్తే ఖచ్చితంగా మనం మాట్లాడేటప్పుడు కంపేర్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కాంతారా 1 వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి చాలా గొప్పగా హిట్ అయ్యి వెళ్ళిపోయింది. కానీ దీని మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడం వల్ల 1కి దీనికి కంపారిజన్ చేసుకుంటూ మనం మాట్లాడితే కనుక కాంతారా 1లో స్టోరీస్ చాలా సింపుల్గా స్టార్ట్ అయ్యి మన మధ్యలో జరుగుతున్న కథలోంచి కొంచెం డివినిటీ కనిపిస్తుంది. కానీ ఇందులో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పీరియాడిక్గా కొంచెం వెనక్కి వెళ్ళి ఆ కథ ఎక్కడ ఆగిపోయిందో ఇది అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. అంటే అందులో చివరిలో మిస్ అయిన శివ తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పడం కోసం ఒక పిల్లోడు ఎత్తుక్కుంటూ లాస్ట్ షాట్లో వెళ్తాడు చూడండి. ఆ షాట్ నుంచి ఈ మూవీ కంటిన్యూ అయ్యి వెనక్కి వెళ్తుంది. అంటే ఆ పింజర్లు లేకపోతే దేవుడి యొక్క గణాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, అంతకు ముందు ఏం జరిగింది, ఆ కాంతారకు ఆ పవిత్రత ఎక్కడి నుంచి వచ్చింది అనే పాయింట్ మీద అంతా కథ నడుస్తూ పీరియాడిక్గా కొంచెం వెనక్కి వెళ్ళి ఒక రాజు కాలం అంటే ఒక రాజ్యం బాంగ్రా అనే రాజ్యం, దాని పక్కన ఉండే ఒక ట్రైబల్ కాంతారా ఏరియా, ఆ కాంతారా ఏరియాలో ఉండే ఒక ఇన్నోసెంట్ ట్రైబల్ గ్రూప్, వీళ్ళిద్దరి మధ్యన జరిగే సంఘర్షణ, ఎగ్జిస్టెన్స్ కోసం జరిగే సంఘర్షణ, అంటే ఆ దైవశక్తిని అధీనం చేసుకోవాలని చూసే ఒక గ్రూపు, ఆ దైవశక్తిని ఆధారపడిగా బతికే ఒక గ్రూపు, శివుడి యొక్క ఆ ఉద్యానవనం దాన్ని కాపాడుకునే శక్తులు, దాన్ని ఆక్రమించుకోవాలని కొన్ని శక్తులు. ఈ మధ్యలో కథ అంతా కూడా కొంచెం డివినిటీ కాన్సెప్ట్ బాగా పెరిగి అది ఏమైందంటే న్యాచురల్గా అనిపించిన ఫస్ట్ కాంతారాకి ఇది కొంచెం నార్మల్గా అంత న్యాచురల్గా అనిపించింది అనమాట. ఇదేంటంటే మనకి రాజ్యాలు యుద్ధాలు అన్నట్టుగా కొంచెం మళ్ళీ ఎపిక్ స్టోరీ లాగా లేకపోతే ఇలా అనిపించడం వల్ల మేబీ దానంత రీచ్ అవ్వలేకపోయిందేమో అనిపిస్తుంది. కానీ కాంతారాకు ఉన్న ఆ ఇమేజ్ ఏదైతే ఉందో దానివల్ల కలెక్షన్స్ కేడోకా ఉండదు వచ్చేస్తాయి. బట్ ఏంటంటే కాంతారా 1లో జరిగిన మ్యాజిక్ ఇందులో అంత జరగలేదు. అలాగని దీన్ని తీసిపడేయక్కర్లేదు, ఎందుకంటే టెక్నికల్గా చాలా గొప్ప వర్క్, రిషబ్ శెట్టి చాలా గొప్ప రీసెర్చ్ చేశాడు. గొప్ప రీసెర్చ్ అనడానికి ఒక చిన్న పాయింట్ చెప్తా. ఇందులో ఒక చోట అంటే ఎంత డీటెయిలింగ్ వెళ్ళాడంటే ఒక రాజు కొడుకు చనిపోయినప్పుడు ఒక రాజు తనకి చితి పెట్టడానికి వచ్చి మామూలుగా చితి పెట్టేసిన తర్వాత ఇమీడియట్గా పక్కన ఉన్న ఒకటి నరికేస్తాడు. అంటే రాజు సేవ ముత్తునే పోకూడదు, అంటే రాజకుమారుడు ఒక్కడే వెళ్ళకూడదు అంటారు చూడండి. ఆ కాన్సెప్ట్లో ఇంకొకరిని తీసుకెళ్తాడు అనమాట. అంటే చిన్న చిన్న డీటెయిలింగ్ అసలు మనం అంత ఆలోచించాం, కానీ ఆ పాయింట్ జరుగుతాయి. కాకపోతే ఇందులో ఏమైందంటే అందులో ఓన్లీ పింజర్లీ లేకపోతే ఇలాంటివి మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ఇందులో చాలా గణాలను చూపించే ప్రాసెస్లో ఏమైందంటే కొంచెం ఆ ఎమోషనల్ సెంటిమెంట్ ఎక్కువ అయ్యి మనకి కొంచెం ల్యాగింగ్గా వెళ్తుంది. లాస్ట్ ఫైట్లో కొంచెం అది ల్యాగ్ అనిపిస్తుంది. కానీ ఎప్పుడు లాగే యాక్టింగ్ విషయంలో అంతా బాగుంది. ఇందులో నేను రివీల్ చేయకుండా ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ మాత్రం ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఆ ఒక్క చోట మాత్రం మీరు చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు. లొకేషన్స్ విషయంలో కానీ వీటిలో కానీ సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు. మ్యూజిక్ కూడా కాంతారా 1లో జరిగినంత మ్యాజిక్ ఇందులో చాప్టర్ 1లో జరగలేదు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది 1 టైం వాచ్ అని చెప్పాలి. అంటే ఒక యావరేజ్గా డీసెంట్గా వెళ్ళిపోయిన ఒక మూవీ. కాంతారా ఉన్నంత గొప్పగా నాకు అనిపించలేదు, బట్ చూడొచ్చు. ఇది నేను మీకు చెప్పాలనుకుంది. ఇది మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాసన్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ.